రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ కంట్రీలో ఉన్న విదేశీయులను తరిమేయటమే మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నారు. చిన్న చిన్న మిస్టేక్స్కి కూడా వీసాలు క్యాన్సిల్ చేసేసి బలవంతంగా వారి స్వదేశాలకు తిరిగి పంపించేస్తున్నారు డిపోటేషన్ పేరు మీద. వాషింగ్టన్ ఎగ్జామినర్ సంస్థ ట్రంప్ ప్రభుత్వ డేటాను ఉటంకిస్తూ చెప్పిన దాన్ని బట్టి ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 80,000 వీసాలు రద్దు చేసినట్లు తెలిసింది. మందు తాగి డ్రైవింగ్ చేయడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం, దొంగతనాలు ఇలాంటి చిన్న చిన్న నేరాలకు కూడా వారి వీసాలను కూడా రద్దు చేసేసి బై బై చెప్పేశారు. రద్దు చేసిన ఈ 80,000 వీసాలన్నీ కూడా నాన్ ఇమిగ్రేషన్ కేటగిరీకి చెందినవే. ఇందులో 8,000 వరకు స్టూడెంట్ వీసాలు కూడా ఉండటం గమనార్హం. అమెరికా చట్టాలను ఏమాత్రం దాటినా వీసా రద్దు తప్పదు అని చెప్పి అధికారులైతే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అమెరికా చట్టాలను ఉల్లంఘించిన, మా దేశ సెక్యూరిటీకి ముప్పు కలిగించే పనులు చేసిన వారి వీసాలు ఖచ్చితంగా రద్దు చేసేస్తాం. అవి రద్దు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం అస్సలు ఆలోచించదని కూడా ఇమిగ్రేషన్ విభాగం డిప్యూటీ ప్రతినిధి టామీ పిగోట్ తేల్చి చెప్పేశారు. అమెరికాలోకి రావటం అనేది ఒక హక్కు కాదు. మేము ఎల్లప్పుడూ అమెరికా పౌరుల సేఫ్టీ, ప్రయోజనాలకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం అని ఆయన ఓ సందేశం ఇచ్చారు. ఇప్పటికే ఇచ్చిన వీసాలను ఇలా కారణాలు చూపించి రద్దు చేయడంతో పాటు కొత్త వీసాలు ఇవ్వడంలో కూడా అమెరికా కఠినమైన రూల్స్ని అమలు చేస్తూ వస్తోంది. వీసా కోసం అప్లై చేసే దరఖాస్తుదారుడి సోషల్ మీడియా యాక్టివిటీని కూడా పూర్తిగా స్కాన్ చేస్తూ వస్తున్నారు. సో ఈ ఏడాది రద్దు చేసిన వీసాల్లో డ్రైవింగ్లో నిబంధనలు బ్రేక్ చేసినవే ఎక్కువగా ఉన్నాయి. 16,000 వీసాలు ఈ ట్రాఫిక్ రూల్స్ని అధిగమించారు అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. ఇక అలాగే అటాక్లు చేసినవి అంటే దాడులకు పాల్పడిన వారి వీసాలు ఒక 12,000 మందివి రిజెక్ట్ చేశారు. ఇక చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళవి కూడా ఒక 8,000 వరకు వీసాలు రిజెక్ట్ చేశారు. ఈ దొంగతనాలు కూడా పెద్ద ఇండ్లలోకి వెళ్ళి దొంగతనాలు చేసినావు కదా, షాప్లో ఒక చాక్లెట్ తీసుకొని బిల్లు కట్టకపోవడం ఇలాంటి వాటికి కూడా రెగ్యులర్గా చేస్తున్నారు. రిపీటెడ్గా గ్రాసరీ స్టోర్స్లో ఇలా చేస్తున్నారని చెప్పి ఇండియన్స్ పైన కూడా ఈ మధ్య చాలా వీడియోలు చూసాం. సో వాళ్ళ వీసాలు రిజెక్ట్ చేస్తున్నారు. వీసా గడువు దాటినా కూడా దేశంలో ఉన్న వాళ్ళు, చట్టాలను ఉల్లంఘించిన వాళ్ళతో పాటు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చిన దాదాపు ఒక 6,000 మంది స్టూడెంట్స్ వీసాలు కూడా రద్దు చేసినట్లు గతంలో విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటించారు. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే ట్రంప్ సపోర్టర్ అయిన చార్లీ కిర్క్ హత్యను సమర్థించినందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఓ 6 వీసాలు కూడా గత నెలలో క్యాన్సిల్ చేశారు. అమెరికా విదేశాంగ విధానాన్ని వ్యతిరేకించినందుకు వేల మంది వీసాలు రద్దు చేసినట్లు గత మేలోనే అప్పటి విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్వయంగా చెప్పారు. ఇక గాజా పైన ఇజ్రాయెల్ దాడిని వ్యతిరేకిస్తూ కొన్నాళ్లుగా అమెరికాలో చాలా చోట్ల పెద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ నిరసనల పైన కన్నెర చేశారు. పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పనిచేసినా, కనీసం సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడినా, కమెంట్ చేసినా కూడా వీసాలు రద్దు చేసేయాలి అని చెప్పి విదేశాంగ శాఖ నుంచి ఇమిగ్రేషన్ విభాగానికి క్లియర్ కట్ ఆదేశాలను వెళ్ళాయని కూడా తెలిసిందే. ఈ వీసా అప్లికెంట్స్లో పాలస్తీనాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరి వీసాలు కూడా ఆల్మోస్ట్ తిరస్కరించారు.